అమెరికా వల్ల గల్ఫ్ దేశాలకు ముప్పు పొంచుందా? అణు కేంద్రంపై దాడులతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇప్పటికే 4 సార్లు దాడి చేసింది అమెరికా, ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో అణు కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయితే గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు వస్తున్నాయి. మళ్ళీ కోలుకోవడానికి సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాల్లో రేడియేషన్ లీకేజీ భయాలు మొదలయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అణు కేంద్రంపై దాడులతో ఐక్యరాజ్య సమితికి ఇరాన్ విదేశాంగ శాఖ లేఖ కూడా రాసింది. అబ్బాస్ అరాక్చి రాసిన లేఖ చూడొచ్చు. రేడియో ధార్మిక విపత్తు సంభవించే ఛాన్స్ ఉందంటూ ఆ లేఖ సారాంశం. ఒకవేళ విపత్తు సంభవిస్తే తమతో పాటు గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ అరాక్చి ఆ లేఖలో పేర్కొన్నారు. తమకంటే గల్ఫ్కే ఇంకా ఎక్కువగా నష్టం ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అరాక్చి లేఖతో గల్ఫ్ దేశాలను తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మనం చూడొచ్చు. సయ్యద్ అబ్బాస్ అరాక్చి పేరుతో చేసిన ట్వీట్ అది. రిమెంబర్ ద వెస్టర్న్ outrage about hostilities near Zaporizhzhia nuclear power plant in Ukraine. Israel US have bombed our Bushehr plant for times now. Radioactive fallout will end life in GCC capitals, not Tehran. GCC అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ క్యాపిటల్స్, గల్ఫ్ సహకార దేశాలు అన్నమాట. సో అటాక్స్ ఆన్ యువర్ పెట్రోకెమికల్స్ ఆల్సో కన్వే రియల్ ఆబ్జెక్టివ్ అంటూ రాశాడు. సో సయ్యద్ అబ్బాస్ అరాక్చి రాసిన లేఖతో అంటే రేడియేషన్ లీకేజ్ అయితే ఇంకా దాడులు ఇలాగే కంటిన్యూ అవుతే రేడియేషన్ లీకేజ్ అయితే మాకంటే ఎక్కువగా గల్ఫ్కే ప్రమాదం అంటూ చెప్తున్నారు. కానీ మొన్న బుషెహర్ ప్లాంట్పై జరిగిన దాడితో ఎలాంటి రేడియేషన్ లీకేజ్ కాలేదంటూ ఇరానే క్లారిటీ ఇచ్చింది. సో మళ్ళీ సయ్యద్ అబ్బాస్ అరాక్చి ఇట్లాంటి లేఖ రాయడం, లీకేజ్ కాలేదంటూ ఇరానే వెల్లడించడం, మళ్ళీ ఇప్పుడు ఆ లేఖ రాయడం అయితే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తుంది ఏంటంటే ఎక్కడ లీకేజ్ కాలేదు, లీకేజ్ భయాలు అయితే ఉన్నాయి. సో దాంతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాడులు, ముఖ్యంగా ఈ న్యూక్లియర్ సెంటర్స్పై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం సురక్షితం కాదు, కాస్త ఆ దాడుల విషయంలో ఆలోచించాల్సిందే అంటూ వాళ్ళు చెప్తున్నారు. సో అది పరిస్థితి. సో ఇక్కడెక్కడ అబ్బాస్ అరాక్చి ఈ వాదనను ఎలా తెరపైకి తెచ్చారు అంటే తమకంటే గల్ఫ్ దేశాలకు ఎక్కువ నష్టం వాటిల్లబోతుంది అంటే ఇరాన్ ఈ న్యూక్లియర్ లీకేజ్ సంబంధించి పరోక్షంగా సంకేతాలు ఇస్తుందా, నిజంగా మరి లీకేజ్ జరుగుతుందా? ఇక్కడ ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే వాస్తవానికి గల్ఫ్ దేశాలకే కాదు, ఆ న్యూక్లియర్ లీకేజ్ అనేది రేడియేషన్ ప్రమాదము కొన్ని వందల కిలోమీటర్లు విస్తరించే అవకాశం ఉంది. దాంతో గల్ఫ్ దేశాలను దాటి కూడా రావచ్చు. అది మనం ఊహించలేం. సో అది ఎటువైపు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. దానికి సంబంధించినటువంటి ఒక రకంగా అది న్యూక్లియర్ కాలుష్యం అనుకోవచ్చు. సో అది ఎటువైపు విస్తరిస్తుంది అనేది మనం చెప్పలేం. సో అతను వ్యక్తపరుస్తున్న ఆందోళనలో అర్థం ఉన్నప్పటికీ ఇరాన్ న్యూక్లియర్ లీకేజ్ సైట్లలో లీకేజ్ కాలేదు అని చెప్తున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు అతను చేస్తున్నటువంటి వాదనకు ఎక్కడ మనం అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ అబ్బాస్ అరాక్చి చెప్తున్న అంశాల ప్రకారం అయితే ఒకవేళ అది గల్ఫ్ దేశాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందా అంటే ఒకవేళ కంటిన్యూగా ఆ రేడియేషన్ ఆ న్యూక్లియర్ సైట్లపై దాడి జరిగితే, ఇస్ఫహాన్పై దాడి జరిగింది, నతాంజ్పై దాడి జరిగింది, ఇస్ఫహాన్పై అయితే భీకర దాడులు జరిగాయి. అదిగో మీరు చూస్తున్నారు, ఆ దాడులన్నీ కూడా అవే. తర్వాత బుషెహర్ న్యూక్లియర్ సైటు అది కూడా చాలా కీలకమైంది. ఇది అలాగే అక్కడ కొన్ని పెట్రోకెమికల్ ప్లాంట్స్పై కూడా దాడి జరిగింది. ఆ పెట్రోకెమికల్ ప్లాంట్స్ కూడా చాలా కీలకమైనవే. ఇవన్నీ కూడా ఆ దాడుల పరంపర కొనసాగుతున్న క్రమంలో సో ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అయితే చేస్తున్న హెచ్చరికల్ని మరి అమెరికా, ఇజ్రాయెల్ పరిగణలోకి తీసుకుంటాయా అనేది మనం ఆలోచించాలి. సో ఇరాన్ దక్షిణ తీరంలోని ప్లాంట్పై దాడులు కొనసాగితే వెలువడే రేడియో ధార్మికత టెహ్రాన్ను కాకుండా గల్ఫ్ సహకార మండలి రాజధానులతో జీవనాన్ని అంతం చేస్తుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇది టెహ్రాన్ కంటే అంటే ఇరాన్ రాజధాని కంటే కువైట్, బహ్రెయిన్, ఖతర్లకు చాలా దగ్గరగా ఉంటుంది. సో అటువైపు అది వ్యాపిస్తుంది అంటూ ఆయన హెచ్చరికల సారాంశం. ఇక్కడ ఏప్రిల్ 4న నిన్న బుషెహర్లోని అణు విద్యుత్ కేంద్రం సమీపం ప్రాంతంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగాయి.
ఈ దాడుల ప్రభావానికి గురయ్యే ఏవైనా రేడియో ధార్మికత తీవ్ర పరిణామాలు ఇరాన్ గల్ఫ్ పొరుగు దేశాలపై పడతాయంటూ ఆ విదేశాంగ మంత్రి హెచ్చరిస్తున్నారు. సో మీరు చూస్తుంది అవి మొన్నటి ఇస్ఫహాన్ దాడులు, ఇప్పుడు బుషెహర్ దాడులకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ కూడా మీకు చూపిస్తాం. సో నిన్న ఇదిగో ఇది బుషెహర్ ప్రాంతంలో జరిగిన నిన్నటి దాడికి సంబంధించిన దృశ్యాలు. బుషెహర్లో అలాగే రేడియో ధార్మిక ప్లాంట్లో అలాగే పెట్రోకెమికల్ స్థావరాలపై జరిపిన దాడులకు సంబంధించిన దృశ్యాలు అవి. సో ఆ ప్రాంతంలో జరిపిన దాడులతో చాలా డ్యామేజ్ అయితే అయింది. సో అక్కడ నిన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన దాడిలో ఒక గార్డు మరణించారు. సో ఆ కేంద్రానికి పాక్షికంగా నిర్మించి దాని నిర్వహణలో సహాయపడే రష్యాకు సంబంధించినటువంటి 198 మంది కార్మికులు ఖాళీ చేసినట్లు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళకు ప్రాణభయం ఉంది కాబట్టి వాళ్ళు ఖాళీ చేస్తారు. అంత మాత్రాన లీకేజ్ ప్రాబ్లం అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే న్యూక్లియర్ సైట్ల మీద దాడి జరుగుతుంది కాబట్టి అసలు ఫస్ట్ ప్రాణాలు కాపాడుకోవాలి. అదిగో మనం చూస్తున్న పైన చిత్రం అది ఇదే న్యూక్లియర్ ప్లాంట్, బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్. ఇది అబ్బాస్ అరాక్తి చెప్తున్నట్టుగా ఇది ఎక్కడికి దగ్గర ఉంటుందంటే ఇది వాస్తవానికి ఇది అటు ఖతర్కు, కువైట్కు, బహ్రెయిన్కు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. ఇది వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ వాళ్ళకే అవుతుందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఇక్కడ రేడియో ధార్మిక పరిణామాలు కనుక ఉంటే కనుక తొలుత ఆదేశాలకే వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న మాట. సో మరి ఇరాన్ దక్షిణ తీరంలో ప్లాంట్పై దాడి కొనసాగితే చివరికి వెలువడే రేడియో ధార్మికత టెహ్రాన్ కంటే కూడా ఈ గల్ఫ్ సహకార మండలి దేశాలకు వాళ్ళ క్యాపిటల్ సిటీస్కు ఎక్కువగా వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తుందంటూ అబ్బాస్ అరాక్సీ హెచ్చరిస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ ఒక రకంగా ఆందోళన రేకెత్తించే అంశమే కాదనిలేం. ఒకసారి ఆ నిన్నటి దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. قصف المقر مالنا، قصف المقر مال لواء 57 الحج الشعبي قيادة حج الانبار. اقصفه كل شي ما بيه والله. عرفت راح يقصف والله. قصف المكتب، قصف الاقسام. اي الاقسام اي والله. قسمنا يمكن والله. يمكن قسمنا يا الحبيب. قصف المقر مالنا، قصف المقر مال لواء 57 الحج الشعبي قيادة حج الانبار. సో బుషెహర్ అనేది టెహ్రాన్ రాజధాని కంటే అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్ కంటే కువైట్, బహ్రెయిన్, ఖతర్లకు దగ్గరగా ఉందని జియోగ్రాఫికల్గా మనకు ఆయన చెప్తున్నటువంటి హెచ్చరిక. సో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇందాక నేను చెప్పినట్టుగా IAEA ఏం చెప్తుంది, దాని అధిపతి రఫేల్ గ్రోస్పీ అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ ప్రదేశంలో రేడియేషన్ స్థాయిలు పెరిగినట్లయితే ఎట్లాంటి నివేదికలు లేవంటే ఆయన చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దాడి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి వారాల్లో ఇది 4వ ఘటన అని కూడా ఆయన చెప్తున్నారు. సో అణు విద్యుత్ కేంద్రాల స్థావరాలపై కానీ సమీప ప్రాంతాలపై కానీ ఎన్నడూ దాడి చేయకూడదంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో తెహ్రాన్పై కూడా మరిన్ని దాడులు జరిగితే అక్కడ ఆకాశాన్ని దట్టమైన బూడిద రంగు పొగ కమ్మేయడానికి కూడా కొంతమంది చూశారు. ప్రస్తుతం పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. 6 గంటల ముందు కూడా ప్రణాళిక వేసుకోలేకపోతున్నామంటూ అక్కడి కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో మనం నిజంగా ఏం చేయలేం, పరిస్థితిని మార్చే శక్తి మనకు లేదంటూ కొంతమంది అక్కడ వ్యాపారులు చెప్తున్నారు. ఆ రకంగా ప్రస్తుతం అంటే ఇక్కడ ఈ కొత్త దాడులకు సంబంధించి ఎప్పుడు ఎవరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సో డ్రోన్ దాడి అటు గల్ఫ్ దేశాలపై బహ్రెయిన్, కువైట్, ఇవాళ కువైట్పై తాజాగా వాటర్ ప్లాంట్, విద్యుత్ ప్లాంట్పై విడిచిపడింది ఇరాన్. సో రకరకాల రిటాలియేషన్ స్ట్రైక్స్ ఉన్నాయి. అటు వీళ్ళ మీద ఈ జాయింట్ స్ట్రైక్స్ అవుతుంటే ఇజ్రాయెల్, అమెరికా అటు వాళ్ళు చేస్తున్నారు. సో అది పరిస్థితి. నెల రోజుల క్రితం అంటే ఇప్పుడు ఇది 37వ రోజు దగ్గర నెల రోజుల పైన అవుతుంది. ఇజ్రాయెల్ యుద్ధం చెలరేగింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం. ఈ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. ప్రతీకార దాడులు మొదలయ్యాయి. పశ్చిమాసియా అంతటా వ్యాపించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరే దాడులు, ప్రతి దాడులు, ఈ మాటల యుద్ధం, నేతలు ఒకరిపై ఒకరు బెదిరింపులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మిసైళ్ళు, డ్రోన్ల వరకు ఒక ఎత్తు అయితే, ఒకవేళ నిజంగా రేడియేషన్ లీకేజ్ అయితే కనుక
పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్న దాంట్లో వాస్తవం, కాదనలేని వాస్తవం. కానీ ఎక్కడా లీకేజ్ అయినట్టుగా ఇప్పటివరకు నిర్ధారణ లేదు. భూగర్భ కేంద్రాల్లో 480 కిలోల పైగా శుద్ధి చేయబడిన యురేనియం ఉందని ఆరోపిస్తుంది అమెరికా. సో ఈ గొడవంతా దానికోసమే, అసలు యుద్ధం అంతా దానికోసమే. ఆ యురేనియంని తమకు అప్పగించమంటూ అమెరికా కోరుతోంది. సో న్యూక్లియర్ వెపన్స్ లేని దేశంగా ఇరాన్ ఒప్పుకుంటే, తమంతా తాము ముందుకు వస్తే, లేదా తాము ఆ రకంగా చేయగలిగితే ఇక దాంతో మాకు అవసరం లేదు, ఇరాన్ వదిలేస్తామంటున్నారు. యుద్ధం అంతా కూడా దాని గురించి జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఎన్ని రోజుల పాటు జరుగుతుందో చెప్పలేం. అది జరిగేదాకా ఈ 48 గంటల, ఫైనల్గా చెప్తాను, ఈ 48 గంటల డెడ్ లైన్ కూడా దగ్గరకు వస్తుంది. ఆల్రెడీ 24 అవర్స్ అయిపోతుంది, నాకు తెలిసి ఇంకొక 24 అవర్స్ ఉంది. ఈలోపు ఒప్పుకుంటే దిగొస్తే దిగి వచ్చినట్టే, లేదంటే మీకు ఖచ్చితంగా వినాశనం తప్పదు, ఇక భయంకరంగా ఉంటుంది పరిస్థితి అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఈ పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఇక మనం ముందు చూడాల్సిందే. اغصب كل شيء ما ابي